అన్నయ్య వచ్చిన మాట్లాడినప్పుడల్లా నాకు నాతో మాట్లాడినంత ఫీలింగ్. ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏదో గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు. అన్నీ వస్తే మా ఇంట్లో వచ్చిన వాళ్ళకన్నా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి అన్నది రూపాయి దాయాలని చూస్తారు, ఈయన అలా కాదండి. సొంత చెల్లిలాగా అన్నయ్య గారు చూసుకుంటారండి. ఏ మందులు కావాలి, ఏం కావాలి మీకు ఇవన్నీ అడుగుతూ ఉంటారండి అబ్బాయి. ఇక్కడ బాబుని చూసుకుని ఆయన చెప్పే ధైర్యం, మా కష్టాల సుఖాలని మర్చిపోయాండి. ఇంకా తోడునాడు, ఇంకా అన్ని ఇక్కడేనండి. ఇంకా మా సొంత మనడు కంటే ఎక్కువ ఉంది. ఆ జీవితంగా ఆనందం చాలు, ఇంకేం అవసరం. ఇప్పుడున్న ఈ రోజుల్లో మనం బాగుండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో పాటు కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను నా కుటుంబంతో పాటు సొసైటీలో నిజంగా ఎవరికైతే అవసరం ఉందో అవసరాలు తీర్చాలి, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని ఆలోచించే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. మరి ఇటు ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సుభాని అఫీషియల్ అంటే సుభాని వీడియోస్ చాలా హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ముస్లిమాన్ అయినా సరే ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మతాలు ఏవి పట్టింపులు లేకుండా చక్కగా ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడం అంటే తన వంతు సహాయం అయితే చేస్తున్న సుభానిని ఈరోజు మీకు పరిచయం చెప్తున్నాను. సుభాని, నీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. చాలామంది చాలా ప్లేసుల్లో నువ్వు వాలంటీర్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. ఏంటి అసలు నీ ఇన్స్పైరింగ్, అంటే ఇలా ఇన్స్పైర్ అవ్వడానికి కారణం నీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? అందరికి నమస్కారం. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు చేస్తున్నానంటే నాకంటూ ఒక లైఫ్ ఉంది. మా డాడీ ఇప్పుడు ఒక రోజు నాకు చెప్పారు, డాడీ ఎందుకు డాడీ ఇలా హెల్ప్ చేస్తున్నారు లేని వాళ్ళకంటే, అరే నేను నీకు ఉన్నాను రా, వాళ్ళకుంటే ఎవరున్నారా, నేను చూసుకుంటాను, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళ ఫ్యామిలీ లేదురా, వాళ్ళకుంటూ మనమే హెల్ప్ చేయాలరా అని చెప్పి మా డాడీ నాకు చెప్తే నేను ఇలాగా ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి. సో యువర్ డాడ్ ఈజ్ హీరో అంటావు, రైట్? రియల్ హీరో. రియల్ హీరో అంటే చాలా వీడియోస్లో చూస్తాను, చాలా మందికి డబ్బులు ఖర్చు పెట్టి కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేకపోతే బెడ్షీట్లు, బ్లాంకెట్స్ ఇవన్నీ ఇస్తున్నా. అంటే ఏంటి, ఎవరైనా నీకు డబ్బులు ఇస్తే మీ నాన్నగారు డబ్బులు ఖర్చు పెడుతున్నావా, లేకపోతే నీకు ఎవరైనా ఇస్తే నువ్వు స్పాన్సర్ చేస్తే నువ్వు చేస్తున్నా? లేదు సార్, నేను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతుంటాను సార్. బైక్ కొని అమ్ముతున్నా, డీలర్కి వేస్తున్నాను. మాకు మా మామయ్య షాప్ సార్, అక్కడ కూడా పెట్టుకుంటే నేను ఇలా అమ్ముకుంటాను సార్. నాకు వచ్చిన ఒక 100 రూపాయల్లో ఒక 10 రూపాయలు కానీ, ఒక 15 రూపాయలు, ఒక 20 రూపాయలు కానీ, ఇలా లేని వాళ్ళని చెప్పకూడదు, అలా అవసరం ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తుంటాను సార్, అంతే సార్. ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు సుభాని ఈ హెల్ప్? నేను 2017 నుంచి చేస్తున్నాను సార్, కానీ బయట రావడం ఈ మధ్య కాలంలో వస్తున్నాను. అంటే నాకు మెయిన్ థింగ్స్ షై సార్ ఎక్కువ. అంటే ఏంటి ఇప్పటివరకు ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టావంటే ఏం చెప్తావు సార్? డబ్బు అనేది మనం వస్తుంది పోతుంది సార్, కానీ మనం సాయం చేస్తుంటే నా హ్యాపీనెస్ చూస్తే, మీరు ఒక్కసారి చూస్తే హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తారు. చాలా సహాయాలు చేసావు, ఓల్డ్ ఏజ్ హోమ్ని కావచ్చు, లేకపోతే బ్లైండ్ పీపుల్ కావచ్చు, ఎవరైతే నిజంగా ఉన్నావు అంటే వాళ్ళు నీతో అన్న మాటలేంటి సార్? నాకు అన్న మాట్లాడండి సార్. అన్న చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అన్న, కానీ మీరు స్పెషల్ అన్న. నాకు రాఖీ పండుగకు చెప్పగానే మీరు వచ్చి నాకు మా రాఖీలన్నీ మాకు కట్టించుకున్నారు సార్. నీదే మా సొంత అన్నయ్య అన్నారు. అసలు ఆ మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించినాయి. నా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటాను, నాకు అంత ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారని నేను అనుకుంటాను. మా ఫ్యామిలీ అంతా వాళ్ళు కూడా అంతేనని అనుకుంటాను. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అంటే సుభాని నీ ఏజ్ చిన్నది కదా, నువ్వు ఏదైనా డబ్బు దాచుకోవాలి కదా, ఫర్దర్గా ఎందుకు ఇంత ఖర్చు పెట్టేస్తున్నావు అని ఎవరైనా అడిగారా ఈ క్వశ్చన్? చాలా మంది అడిగారు సార్, ఏంటి పిచ్చిగా ఖర్చు పెడుతున్నా, పిచ్చి వీడియో చేస్తున్నా, ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఏముందని వీడికి ఏం చేస్తున్నారు చాలా మంది అడిగారు సార్. ఇవాళ ఉంటారు, రేపు పోతుంది సార్ డబ్బు. వాళ్ళకి అన్నం పెట్టి చూడండి సార్, వాళ్ళ హ్యాపీనెస్ అప్పుడే మీరు చెప్తారు. వాళ్ళ ఆనందం చూడండి. నేను చాలా చేస్తాను సార్, నేను ఉన్నంత వరకు చేస్తాను సార్. ఒకవేళ నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, లేకపోయినా, ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం నేను అన్నం, డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ అన్నం మొత్తం పెడతాను సార్. అంటే ఇప్పుడు సుభాని ఒక ముస్లిం క్యాప్ పెట్టుకొని భవానీ మంది భక్తులకి కావచ్చు, ఆ వీడియోస్ అన్ని మేము చూసాం, స్వామ్మాలు ఉన్న వాళ్ళకి కూడా పెట్టించిన పరిస్థితి. అంటే ఏంటి, ఒక ముస్లిమాన్ మాకు ఇస్తున్నాడని ఎప్పుడైనా ఎవరైనా నీతో అన్నారా, లేకపోతే అలాంటి మాటలు నువ్వు విన్నావా? ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా, అందరూ ఒకటే సార్. క్యాస్ట్ ఫీలింగ్స్ ఏంటి ఏం లేవు సార్, అందరూ ఒకటే. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది సుభాని? చాలా సపోర్ట్ సార్. మా డాడీ కానీ, మా మమ్మీ కానీ, మా మామయ్య కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, ఫేస్బుక్ అందరూ చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు సార్, చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు చేయి, నేను ఉన్నా, నువ్వు చేయి, నేను ఉన్నా, నీకేనా ఇన్కమ్ కావాలని నేను కావాలని, కానీ ఎవరిదే తీసుకోలేదు. సో ఏం చెప్పదలుచుకున్నావు సుమన్ టీవీ ద్వారా, నువ్వు ఏ మెసేజ్ని నువ్వు కన్వే చేయదలుచుకున్నావు? ఒక్కసారి మీ బర్త్డేస్ కానీ, మీ మ్యారేజ్ ఫంక్షన్ కానీ, స్పెషల్ డేస్ మీకు నచ్చిన డే ఉంటే ఆ డేలో ఒక్కసారి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ అలాగా చాలామంది దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అమ్మ అలా ఆకలిని అడుగుతారు. 10 మందికి 100 మంది 20 మంది లక్షల మంది అడుగుతారు. నీకు నచ్చింది నీ దగ్గర ఎంత ఉందో ఒక్కళ్ళు పెట్టినా చాలు సార్, వాళ్ళ ఆకలి తీస్తే చాలు సార్.
వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అమ్మ మా వాళ్ళు మా కొడుకు మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. సుబాని సుమన్ టీవీకి మా దృష్టిలోకి చాలా అంటే సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే నిజంగా సహాయం కోరుకుంటున్నారో అలాంటి కేసెస్ మా దగ్గరికి వస్తుంటాయి. ఎందుకంటే మేము పబ్లిక్తో మమైకై ఉంటాం కాబట్టి సమస్య ఉన్న వ్యక్తిని నీ దగ్గర తీసుకొస్తే నువ్వేం చేస్తావు, ఎంతవరకు సపోర్ట్ చేయగలవు? సార్ నా దేవుడు కాలు చేతులు ఇచ్చాడు సార్. నేను బతుకున్నంత వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను సార్. ఒకవేళ నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎలా ఒకటి నేను ప్రయత్నం చేసి వాళ్ళకు ఏదో చిన్న ఏదైనా చేయగలను. నాకు తగ్గట్టు నీ ఓపిక తగ్గట్టు నా ఓపిక తగ్గట్టు నాకు నా దేవుడు ఓపిక ఇచ్చేవరకు నా డబ్బులు ఇచ్చేవరకు నేను చేస్తూనే ఉంటాను సార్. అంటే నేను ఆపను సార్. నేను చెప్తాను, నేను చాలాసార్లు నేను సాడ్ మూమెంట్ అవుతాను సార్. సాడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తే మనం వింటాయి మన కన్ను అసలు ఇదే నా ప్రాబ్లం చాలా ఆఫ్టర్ వాళ్ళ ప్రాబ్లం చాలా బాబు అసలు కరెంటు పోతే ఒక 5 నిమిషాలు అయిపో కరెంటు పోయింది అని అనుకుంటాను సార్. కానీ అలా బ్రెయిన్ పీపుల్స్ లైఫ్ లాంగ్ అలా కరెంట్ లేకుండా ఉంటారు సార్. అసలు ఏం కనిపించే వాళ్ళకి అసలు ఏం చేయవు, అసలు ఎలా వెళ్తారో ఏంటో అసలు మనమే వాళ్ళకి సార్ మనమే చేయాలి సార్ వాళ్ళకి. నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? సుబాని అన్న ఎప్పుడు వస్తుంటాడు? హాయ్ సార్, నా పేరు తేజ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. సుబాని అన్ని వాళ్ళు 3 నెలలకు ఒకసారి 4 నెలలు వచ్చి మాకు గిఫ్ట్లు ఇస్తూ మాకు ఎంతో సహాయంగా ఉంటారు. నేను ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నాకు తెలిసి 7 సంవత్సరాల నుంచి అన్నయ్య నాకు తెలిసి 18 సార్లు 19 సార్లు మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా మా గురించి చెయ్యొట్టి తీసుకొస్తూ అన్నయ్య మాకు ఎంతో సహాయపడుతున్నాడు. అన్నయ్య మా దగ్గరికి వచ్చి మాతో హ్యాపీగా మాట్లాడి మేమందరం కూడా అన్నితో హ్యాపీగా ఉండి మాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు నాన్న లేకపోయినా నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ ఇంటి కూడా ఉంది. అన్నయ్య వచ్చినప్పుడు మాట్లాడినప్పుడల్లా నాకు నాతో మాట్లాడినంత ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అన్నీ వస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. క్రిస్మస్ తాత గెటప్లో ఈరోజు సుబాని అన్న ఇక్కడికి వచ్చాడు. ఈరోజు మాకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఇలా మాకు అన్నయ్య ఇది ఒకటే కాదు, ఇంకెన్నెన్నో మాకు దయచేస్తూ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాడు. నేను 2013 నుంచి ఇక్కడ ఉంటాను సార్. శుభాని అన్న అయితే ప్రతి ఇయర్ లేదంటే 4 monthsకి లేదా 1 yearకి ఒకసారి వస్తుంటాడు. మాకు ప్రతిసారి ఏదో ఒకటి తెస్తుంటాడు సార్. నేను చాలా దూరం నుంచి వచ్చాను. సో అయినా ఇక్కడ ఉన్నప్పుడు శుభాని అన్నతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏదో గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు. ఈసారి అయితే క్రిస్మస్ తాత గెటప్లో వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాడు. 10th క్లాస్ సార్. మార్కులు ఎలా వస్తున్నాయి నీకు? నా మార్క్స్ బాగానే వస్తున్నాయి సార్. నా పేరు భాష అండి. నేను 2009లో వచ్చానండి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతానండి. ఏంటి ఎప్పుడెప్పుడు నువ్వు సుబాని అన్నని చూసా? ఇక్కడ 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ వస్తూ ఉంటారండి. వచ్చినప్పుడల్లా మాకు గిఫ్ట్స్ కానీ తెస్తూ ఉంటారండి. రకరకాల గిఫ్ట్స్ తెస్తారండి. ఇప్పుడైతే క్రిస్మస్ సీజన్లో వచ్చి మనకి గిఫ్ట్లు ఇచ్చారండి. అన్నీ వస్తే మా ఇంట్లో వచ్చిన వాళ్ళకన్నా మా ఇంట్లో వాళ్ళకన్నా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామండి మేము. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. శుభాని గారు ఇక్కడ చాలామందికి హోమియోలో చాలామందికి హెల్ప్ చేస్తుంటారు. అందరికీనండి ప్రతి ఒక్కరికి ఒక మనిషి రోడ్డు మీద ఎవరైనా లేని వాళ్ళు కనబడితే ఆయన మనసు అది రకంగా తవ్వి గుండెది కరిగి ఆయనకి చాలా ఇది హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఎవరైనా ఒక మనిషి అన్నది రూపాయి దాయాలని చూస్తారు. ఈయన అలా కాదండి. ఈయన జేబులో రూపాయి తీసి మళ్ళీ ఇంకో రూపాయి తీసి 2 రూపాయలైనా ఖర్చు పెట్టి ఎవరికైనా అన్నం పెట్టాలని కోరుకుంటారు. నాకు శుభాని నేను టీవీ షోరూంలో చేసేవాడిని, గూగుల్ టీవీ షోరూంలో. అప్పటి నుంచి నేను చూసాను వీడియోలు గట్టా అని ఫేస్బుక్లో వీడియోలో చూసి ఆయన్ని చూసి ఇన్ఫర్మేషన్ అవి ఇంకా చెయ్యాలి, ఇలాంటి శుభానీలు ఇంకా తయారవ్వాలి, ఇంకా చెయ్యాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. ఈయనకి ఇంకా భగవంతుడు కొద్దిగా ఆస్తులు గట్ట ఇచ్చి ఈయనకి ఇంకా హెల్ప్ చేయాలి, ఇంకా ఆయనకి అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్. శుభాని అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం అండి. అన్నయ్య గారు ప్రతి పుట్టినరోజుకి ప్రతి రాఖీ పండుగకి వస్తారండి. ఇంకా ఏ హెల్ప్ కావాల్సిన అన్నయ్య గారు చేస్తారండి. సొంత చెల్లిలాగా అన్నయ్య గారు చూసుకుంటారండి. ఎంతకాలం నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు? నేను 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల నుంచి అండి. నెలకు 2 సార్లు 3 సార్లు అతనికి అనుకూలంగా ఉన్నప్పుడల్లా వచ్చి మమ్మల్ని ఆదరించి చూస్తారండి. మాకు మా అబ్బాయి తోడు, మా వంట ఆవిడ తోడునండి ఇక్కడ. మరి ఆయనకి అష్టమాన ఖాళీ ఉండదు కదా నాన్న. వచ్చినప్పుడు చూసి మమ్మల్ని అందరినీ ఆదరించి మాకు భయం లేకుండా అన్నీ చెప్పి ఏ మందులు కావాలి, ఏం కావాలి మీకు ఇవన్నీ అడుగుతూ ఉంటారండి అబ్బాయి. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు మీ వాళ్ళే దూరమైన ఈ పరిస్థితుల్లో ఆ సుబాని వచ్చి చక్కగా చెప్తారండి. మాకు మా వాళ్ళమే కూడా లేదండి, విరిగిపోయింది మనసు. మమ్మల్ని అలా తయారు చేశారండి వాళ్ళు. మాకు ఈ అబ్బాయిని చూడగానే మాకు ధైర్యం వచ్చిందండి. మా అబ్బాయి మమ్మల్ని తీసుకొచ్చారండి. మేము ఇలా బాధపడుతున్నామని చెప్తాను. అన్ని టైంకి అన్ని ఇంత వయసులో మీరు ఎన్నో కష్టాలు బాధలు అన్నీ చూసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు ఉందండి కష్టాలు పడ్డా
ఇప్పుడు సేఫ్టీగా ఉందండి, హాయిగా ఉంటున్నాం. నలుగురు కలిసి సరదాగా ఆదరణగా సహోదర ప్రేమలతో మీ అందరూ చూసారనుకోండి ఇంకా సేఫ్టీగా ఉంటాం మేము. మా పేరు నల్లమిల్లి సూర్యభాస్కర్ అండి. ఏంటి ఇలాగా సుబాని వచ్చి ఎప్పుడెప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు వస్తుంటాడండి. చూసి పలకరించి వెళ్తుంటారండి. ఎలా అనిపిస్తుంటదమ్మా? మాకు ఇక్కడే సేఫ్టీగా ఉందండి. మా ఇళ్ళ కాడకంటే మాకు అన్ని ఇక్కడే, మా కష్టాలు సుఖాలన్నీ మర్చిపోయామండి. ఇక్కడ బాబుని చూసుకుని ఆయన చెప్పే ధైర్యం మాటలు మాకు చాలా సేఫ్టీగా ఉందండి. సంతోషకర ఆనందంలో ఉందండి. మేము పడ్డాయన్నీ మర్చిపోయామండి ఇక్కడికి వచ్చాక. ఆయన నేను 4 ఏళ్ళు అయిందండి వచ్చి. అప్పటి నుంచి కూడా బాబు మాకు మందులు కావాల్సిన, వస్త్రాలు కావాల్సిన, ఏ కావాల్సినా కూడా ఆయన చూస్తున్నాడు. మీరు కూడా మీలాంటి కూడా మమ్మల్ని ఖర్చు చూస్తే మేము ఇంకా ఏ లోటు లేదండి మాకు ఇప్పటికి. అది ఆయన ద్వారా మాకు ఎన్నో అనుభవిస్తున్నామండి. కష్టం సుఖం అనేది లేదండి. ఇంకా ఆయన ద్వారా సంతోషమే ఉందండి మాకు. చాలా బాగా చూస్తున్నారండి. ఆవిడ వంట ఆవిడ చేయటండి. ఏళ్ళకి మాకు మేము లెగలేకపోయినా మంచం కాడ పంపించేస్తారండి. ఆవిడ వేళ లెగలేదు పట్టుకెళ్ళిపోయింది అని అయినా సరే బాగా చూస్తుంది ఆవిడ. ఏంటమ్మా సుబాని ఎప్పుడు వస్తూ ఉంటాడు, ఎలా చూసుకుంటాడు? బాగా చూస్తారండి. మా సొంత మనవాడి కంటే ఎక్కువ ఉంది. వాళ్ళు వదిలిపెట్టేసరి ఇలాంటి వాళ్ళతో మాకు మర్యాదగా మంచిగా కష్ట నష్టాలు తీర్చి ఏదో సహాయం చేసి ఎవరినో ఆయన కాకపోయినా వేరే వాళ్ళు తీసుకొస్తూ ఉంటాడు. ఏంటి ఏమనిపిస్తుంది సుబాని? అంటే నీ లైఫ్ స్టైల్లో ఇలాగా ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు నీ మనవడు అని ఆమె చాలా గర్వంగా చెప్తూ ఉన్న పరిస్థితి ఏమనిపిస్తుంది? ఆనందం చాలన్న లైఫ్, ఆ జీవితంగా ఆనందం చాలు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు వచ్చినా నేను అదే సంతోషపడుతూ ఉంటానండి. మా సొంత వాళ్ళ కంటే వీళ్ళే మాకు మంచి చెట్లు చూసి కట్టినట్లుగా మాట్లాడి ఆదరించిన వాళ్ళే కదండి గొప్ప. ఇంకా తోడునేడు ఇంకా అన్నీ ఇక్కడేనండి. ఇంకా మేము ఎన్నో కష్టాలు మీరు అన్నట్టు చేలు చెట్లు మంచి చెట్లు అన్నీ మాకు ఉన్నాయి. ఈ బాబుని బట్టి నేను చాలా ఆనందిస్తానండి. నా వీడియోస్ వల్ల కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి నిజంగా ఎవరైతే సహాయం అంటే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి. అండ్ సుమన్ టీవీ దృష్టికి వచ్చిన ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా నా తరపున నేను ఎంతవరకు చేయగలను ఖచ్చితంగా చేస్తానంటూ కూడా ఒక మాట కూడా ఇచ్చాడు సుబాని. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి. అన్నీ వచ్చిన మాట్లాడినప్పుడల్లా నాకు నాతో మాట్లాడినంత ఫీలింగ్. ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏదో గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు. అన్నీ వస్తే మా ఇంట్లో వచ్చిన వాళ్ళకన్నా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి అన్నది రూపాయి దాయాలని చూస్తారు, ఈయన అలా కాదండి. సొంత చెల్లిలాగా అన్నయ్య గారు చూసుకుంటారండి. ఏం కావాలి మీకు ఇవన్నీ అడుగుతూ ఉంటారండి అబ్బాయి. ఇక్కడ బాబుని చూసుకుని ఆయన చెప్పే ధైర్యం, మా కష్టాలు సుఖాలన్నీ మర్చిపోయామండి. ఇంకా తోడునేడు ఇంకా అన్ని ఇక్కడేనండి. ఇంకా మా సొంత మనవాడి కంటే ఎక్కువ ఉంది. ఆ జీవితంగా ఆనందం చాలు, ఇంకేం అవసరం లేదు.